అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి వైజాగ్ జిల్లా నర్సీపట్నం పర్యటనకి అనుమతులు వచ్చాయి. నిన్నటిదాకా అనుమతులు వస్తాయా రావా అనేటువంటి ఒక గందరగోళం ఉండేది. ఎందుకంటే నిన్న వైజాగ్ సిపి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రోడ్డు మార్గంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తానని పర్మిషన్ అడిగారు. కానీ అంత దూరం దాదాపు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు ర్యాలీగా చేసుకుంటూ వెళితే ఇంత దూరం బందోబస్తు కల్పించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు 60 కిలోమీటర్లు పైన ఇది దారి ఉంటుంది. ఈ 60 కిలోమీటర్ల పైన బందోబస్తు కల్పించడం అనేది అసాధ్యమయ్యే విషయం. ఎందుకంటే రేపు వైజాగ్లో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ బందోబస్తు ఇస్తూ దీనికి బందోబస్తు ఇవ్వటం అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అన్నీ కూడా వివాదం అవుతున్నాయి కదా. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోవటం, అదే పర్యటనలో ఇంకొక వ్యక్తి గుండెపోటుతో తొక్కిసలాటలో చనిపోవటం, ఇంకొక అంబులెన్స్ ఇరకపోయి అంబులెన్స్లో ఒక వ్యక్తి చనిపోవటం, దాదాపు 3 చనిపోయారు. సో వరుసగా స్టాంప్ ప్యాడ్లు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉన్నాయి. ఇది పక్కన పెడితే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మొన్న హీరో విజయ్కి సంబంధించినటువంటి ఒక సభలో, కరూరు సభలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. సో ఇవన్నీ గమనంలో ఉంచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మార్గంలో ర్యాలీగా పోతానంటే మేము పర్మిషన్ ఇవ్వలేమని నిన్న చెప్పారు. అసలు మీరు ఇచ్చే పర్మిషన్ ఏంది, మేము వెళ్ళి తీరుతామని వైసీపీ నాయకులు వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అవసరమైతే రాండ్ ఆర్డర్ మాకు అప్పచెప్పని మేము చూసుకుంటామని వైసీపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఈ ఘర్షణ వాతావరణానికి తెరదీస్తూ షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. 10 వెహికల్స్కి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి 10 వెహికల్స్లో నర్సీపట్నం మెడికల్ కాలేజీ చేరుకోవచ్చు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారంటే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది, నేను మెడికల్ కాలేజీని కడితే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కొంత దొరికిపోయిన విషయం ఏంటంటే ఇవాళ ఒక ప్రకటన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి. ఏమని వచ్చింది? 2022 ఆగస్టు, అంటే 8వ నెల అనుకోండి, ఆగస్టు మళ్ళీ 8వ తేదీ, 8వ నెల 8వ తేదీ 2022 సంవత్సరం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశారట. జీవో రిలీజ్ చేశారట, మేము 50 ఎకరాల ప్లేసులో 500 కోట్లతోటి ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి పూనుకున్నామని చెప్పేసి ఒక జీవో జారీ చేశారట. సరే ఓకే, 50 ఎకరాల్లో 500 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ కట్టాలని అనుకున్నారు. 2022లో అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటివరకు అధికారంలో ఉన్నారు? 2024 ఏప్రిల్ వరకు ఆయన అధికారంలో ఉన్నారు కదా. మరి ఎందుకు కట్టలేదు 2 సంవత్సరాల కాలంలో? దగ్గర ఇంకా 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని పూర్తి చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పేదే మేము 60% కంప్లీట్ చేసామని, 60% మేము కంప్లీట్ చేసామని. మరి మిగతా 40% ఎప్పటికి కావాలి? అంటే ఈ కూటమి ప్రభుత్వం చేయాలని ఆయన వాదనిస్తున్నారు. అంటే 60%కి 2 సంవత్సరాలు పట్టిందంటే 40%కి కూడా కనీసం 1 సంవత్సరంన్నర పట్టిందిగా. అంటే 3.5 సంవత్సరాలు కాలేజీ కట్టడానికి, దాంట్లో ఎక్విప్మెంట్ కల్పించడానికి ఇంకొక 6 నెలలు, ప్రొఫెసర్స్ నియామకానికి ఇతరత్ర అడ్మిషన్ ఏర్పాటుకి ఇంకొక 6 నెలలు, అంటే ఒక కాలేజీ నిర్మాణానికి 4 సంవత్సరాల పైన పట్టాలా? ఈ 4 సంవత్సరాలు ఒక్కొక్క కాలేజీ నిర్మాణాన్ని పడితే 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడు అందుబాటులోకి రావాలి? ఎందుకని వేగవంతంగా చేయాలనే కారణం చేతే కదా ప్రైవేటు వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళి 17 మెడికల్ కాలేజీని ఇమీడియట్గా కంప్లీట్ చేసి 2028 లోపు అన్ని కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ చేయాలనేటువంటి ఒక విజన్తో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు. అంటే మీకు చాలా క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ప్రైవేటీకరణ వర్సెస్ పీపీపీ, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని, ఈ రెండింటికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఆయన వ్యాపారవేత్త, ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏది ప్రైవేటైజేషను, ఏది పీపీపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ప్రైవేట్ కరణ అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం. ఈ 17 మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పెట్టడాన్ని ప్రైవేటీకరణ విధానం అంటారు. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, మేనేజ్మెంట్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, ప్రైవేట్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకుంటుంది, అంటే ప్రైవేట్ పెట్టుబడులను తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి ఈ 17 మెడికల్ కాలేజీని అతి తొందరగా వీలైన తొందరగా కాలేజీలు కట్టి అడ్మిషన్లు తీసుకొని స్టూడెంట్స్కి క్లాసులు నడపడం స్టార్ట్ చేస్తారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ అన్నారు కదా, ఈ పబ్లిక్ దాంట్లో అంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో దాదాపు ఈ 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నేను కంప్లీట్ చేశాను చెప్తున్నారు కదా. ఈ 5 మెడికల్ కాలేజీల్లో 35% కన్వీనర్ కోటా ఇచ్చారండి. 35% కన్వీనర్ కోటా ఇచ్చారండి. దాని 15% నేషనల్ కోటా ఇచ్చారండి. 15% ఆల్ ఇండియా కోటా నేషనల్ కోటా ఇచ్చారండి. తర్వాత మిగతా 50% మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఇచ్చారండి. 50% మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఇచ్చారండి. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ కోటా ఏందండి? పూర్తిగా పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ప్రైవేటైజేషన్ లేదు, మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఎలా మేనేజ్మెంట్ కోటా పెడతారు? సరే, మేనేజ్మెంట్ కోటా కూడా కన్వీనర్ కోటా కింద నింపాలిగా. రూరప్ రిజర్వేషన్ ఫాలో కావాలి, రూరప్ మెరిట్ ఫాలో కావాలి, మెరిట్ ఫాలో కావాలి, రిజర్వేషన్ ఫాలో కావాలి. దీని ప్రకారం నింపాలి కదా. మరి ఈ కన్వీనర్ కోటాకు ఉండేటువంటి నియమ నిబంధనలే మేనేజ్మెంట్ కోటాకు కూడా ఉండాలిగా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షల సీట్ అమ్మారు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షల సీట్ అమ్మారు. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మటం ఏందండి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కదా సీట్ అమ్మకాలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మకం జరిగింది. 12 లక్షలు పర్ మేనేజ్మెంట్ కోటా, 20 లక్షలు ఎన్ఆర్ఐ కోటా. అవునా కాదా? ఈ వీడియో కనుక మెడికల్ స్టూడెంట్స్ కనుక చేరితే మీరు కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే మీరు నిజాన్ని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది నిజమో చెప్పాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ పీపీపీ విధానం ద్వారా మేము 50% కన్వీనర్ కోటా అంటుంది. అంటే ఇది 35% ఇచ్చిందని వీళ్ళు 50% ఇస్తామంటున్నారు. అంటే పేద బడుగు బలహీన వర్గాలు, రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు, రూరప్ రిజర్వేషన్ కింద సీటు వస్తాయి అనుకునేటువంటి వర్గాలు, మెరిట్ బేస్ మీద సీటు వస్తాయి అనుకునే వర్గాలు, వీళ్ళందరికీ కూడా 50% అవకాశం ఉంది. అంటే ఒక 15% అవకాశం పెరిగింది. చూడండి, 50% మైనస్ 35% ఎంతండి? 15% రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, మెరిట్ క్యాండిడేట్స్కి సీట్లు పెరిగాయి. దేని ద్వారా పెరిగాయి? ఈ పీపీపీ మోడల్లో పెరిగాయి. ఈ పీపీపీ మోడల్లో తొందరగా కాలేజీలు అందుబాటులోకి రావటం మాత్రమే కాదు, ఒక 15% మెరిట్ కోటా, రూరప్ రిజర్వేషన్ కోటా అంటే కన్వీనర్ కోటాను పెంచుతున్నట్టు కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇప్పుడు 35% ఇచ్చేటువంటి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సిస్టమ్ కావాలా? 50% ఇచ్చేటువంటి సిస్టమ్ కావాలా? ఎప్పటికో తప్ప అందుబాటులో వస్తాయో లేనో మెడికల్ కాలేజీలు కావాలా? అందుబాటులోకి వేగవంతంగా వచ్చేటువంటి సిస్టమ్ కావాలా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము 50% ఇస్తాం, మిగతా 50%లోనే నేషనల్ కోటా అయినా, మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా దాంట్లోనే మేము చూసుకుంటామని చెప్తుంది. అంటే మేనేజ్మెంట్ కోటాను తగ్గిస్తాం, కాకపోతే ఇచ్చే తక్కువ సీటు కొద్దిగా ఎక్కువ రేటు పెట్టొచ్చే మేనేజ్మెంట్ కోటా వరకు నాకు తెలీదు, మోస్ట్లీ నేను అనుకోవటం. దాని మీద కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా సీటు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే పీపీపీ కదా, ప్రభుత్వం చేతుల్లోనే 50% సీట్లు ఉంచుతారు, మేబీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే 35% సీట్లు ఉంచుతారు, మిగతా మొత్తం 15% ఈ నేషనల్ కోటా ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ 35% సీట్లు ప్రైవేట్ చేతుల్లో తగ్గాయిగా, అంటే మేనేజ్మెంట్ కోటా తగ్గిందిగా. మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా 50% ఉండేది 30% తగ్గిందిగా. అది ఎక్కడికి పెరిగింది? ప్రభుత్వం చేతుల్లో సీట్లు పెరిగినాయి. అంటే రూరప్ రిజర్వేషను, రూరప్ మెరిట్ బేస్ వాళ్ళకి సీట్లు పెరిగాయి. ఇది కదా కావాల్సింది, ఇది కదా కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక కాదు, తెలియక కాదు, జనాన్ని ఒక భ్రమంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.